చౌడు నేలను బంగారం పండే భూములుగా తయారు చేశారు. ఉప్పు నీరు తప్ప సాగునీటి సౌకర్యం లేని భూములకు పంట కాలువలు, బోదెలు నిర్మించారు. అయితే ఆ భూములపై హక్కు మాత్రం సంపాదించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రైతులు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం. 1921లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం దర్భరేవు, మర్రితిప్ప గ్రామాల పరిధిలో ఉన్న చౌడు భూములను సాగు భూములుగా అభివృద్ధి చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ది నరసాపురం అగ్రికల్చరల్ కంపెనీ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి 2000 ఎకరాల భూములను రైతులకు అప్పగించింది. 6 డైరెక్టర్లతో ప్రారంభమైన ఈ సంస్థ రైతులను షేర్ హోల్డర్గా చేసుకుని ఎందుకు పనికిరాని భూములను సాగుకు అనుకూలించేలా అభివృద్ధి చేసింది. పంట కాలువలు, బోదెలు నిర్మించుకొని రైతులు పంటను పండించుకొని అనుభవించేవారు. ఇక్కడి వరకు పరిస్థితి బాగానే ఉంది. తర్వాతే కథ అడ్డం తిరిగింది. బ్రిటిష్ పాలన పోయి స్వాతంత్ర్యం వచ్చినా ఈ భూములపై రైతులకు సర్వహక్కులు దక్కడం లేదు. ఎన్ని పరిణామాలు జరుగుతున్నా భూములను సాగు చేస్తున్న రైతులకు బదలాయింపు జరగడం లేదు. ఎప్పటికప్పుడు వారసులను మార్చుకోవడం తప్పించి అవసరాలకు క్రయ విక్రయాలు చేసుకోవడానికి వీల్లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి భూములను పిల్లలకు కట్నంగా ఇద్దామన్నా ఎవరూ తీసుకోవడం లేదని వాపోతున్నారు. కంపెనీ భూములు దీని మీద పంటలు పండించుకుని బతుకుతున్నాం. మేము బ్యాంకుకి వెళ్తుంటే మీకు ఈ భూములు మీ పేరు మీద లేవు కాబట్టి మీకు ఎటువంటి హక్కు లేదని వాళ్ళ లోన్లు కూడా ఇవ్వట్లేదు. చాలా కష్టాలు పడ్డారండి. అంతా చౌడు భూములు. 1550 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు కంపెనీలో. అయితే ఇది కామన్ టైటిల్ ఉండిపోవడం వల్ల ఎవరికి ఇండివిజువల్ గా లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్ కానీ ఏమీ రావట్లేదు. ఈ గ్రామంలో పొలం కంపెనీ పొలం కింద ఉందండి. భూమికి విలువ లేదండి. ఇది ఏదైనా పెళ్లిళ్ళకి అట్లకి పిల్లలకి ఏమైనా ఇవ్వాలన్న సంబంధాలు కూడా సరిగ్గా రావట్లేదండి. తర్వాత బ్యాంకుల్లో లోన్లు అవి పెట్టుకుందామన్నా కూడా బ్యాంకుల్లో ఇవ్వట్లేదండి. అంచేత దీన్ని పట్టాభూమిగా మార్చిస్తే మాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ పూర్వం దీన్ని చాలా అవస్థలు పడి సాగు చేసుకుంటూ వచ్చి దీన్ని సాగులో పెట్టారు. ఇప్పుడు అద్భుతంగా ఉన్నా దీన్ని కొనే నాదుడు లేడు. యాజమాన్య హక్కు లేకపోవడం వల్ల బయట నుంచి వచ్చి కొనేవాళ్ళు లేరు. మన గవర్నమెంట్ ఏదన్నా దీన్ని పట్టా ఇచ్చి దీని హక్కుదారులను చేస్తే రైతుల్ని దీనికి మంచి వాల్యూ కూడా వస్తుంది. ఈ భూములకు సంబంధించి ఆన్లైన్లో కూడా యజమాని కింద కంపెనీ పేరు మాత్రమే ఉంటుంది. గతంలో ఒకసారి పట్టాదారు పాస్ పుస్తకాలిచ్చినా తర్వాత రద్దు చేశారు. సాంకేతికంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన నిబంధనతో భూముల బదలాయింపు జరగడం లేదని డైరెక్టర్లు అంటున్నారు. రైతులకు యాజమాన్య హక్కు ఇచ్చేందుకు కంపెనీకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు. 6 మాత్రమే డైరెక్టర్లు ఉన్న ఈ కంపెనీకి 1800 ఎకరాలు సాగు చేసుకోవడానికి పర్మనెంట్ ఓనర్షిప్ హక్కులతోటి పట్టా ఇవ్వడం జరిగింది. అయితే ఆ పట్టాలో చిన్న కండిషన్ పెట్టారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ దాని మీద వచ్చే అన్ని లబ్ధి పొందడానికి మాత్రమే కానీ అమ్మే హక్కు లేదనే ఒక చిన్న కండిషన్ తోటి యజమాని హక్కుతోటి మాకు కూడా పట్టా ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకుంటాను. రైతులందరికీ కూడా తప్పకుండా మేలు చేస్తాను. ఇటీవలే జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యను వివరిస్తే ఆయన సానుకూలంగా స్పందించారని స్థానిక ఎమ్మెల్యే మాధవనాయుడు చెప్తున్నారు. మన నర్సాపురం మండలంలో దర్భరేవు, మర్రితిప్ప ప్రాంతాల్లో 1800 ఎకరాలకు సంబంధించిన భూములు ద నర్సాపూర్ అగ్రికల్చరల్ కంపెనీ లిమిటెడ్ అనే ఒక సంస్థకి అప్పచెప్పటం జరిగింది. రైతులందరికీ కూడా 99 years లీజుకి ఇవ్వటం ద్వారా పర్మనెంట్గా ఇచ్చినప్పటికీ కూడా అమ్ముకునే హక్కు కల్పించకపోవటం వల్ల వేళ అక్కడ ఓనర్షిప్ లేకుండా అయిపోయింది. ఏదైతే కంపెనీ భూములకి ఏదైతే రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క సమస్యలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఆయన అక్కడే ఉన్నటువంటి కలెక్టర్ గారిని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుని డీటెయిల్స్ రిపోర్ట్ అంతా కూడా పంపించమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వీలైనంత త్వరగా భూములపై యాజమాన్య హక్కు కల్పిస్తే తరతరాల పాటు గుర్తుంచుకుంటామని రైతులు చెప్తున్నారు.